రైతు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్. పంట నష్టంపై మొక్కుబడిగా అంచనాలు వేశారని ఆరోపించారు. వరద బాధితులకు ₹1 పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. పంట నష్టం పరిహారంపై దమ్ముంటే రైతుల సమక్షంలో చర్చలకు సిద్ధమా అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు కాకాణి గోవర్ధన్. తుఫానులో నష్టపోయినటువంటి రైతాంగం దానిలో నుంచి కోలుకోకముందే నిన్న ఏర్పడినటువంటి దిత్వా తుఫానుతో తీవ్రంగా రైతాంగం నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా, అధికార పార్టీ నాయకులు ఉన్నారా, శాసనసభ్యులు మంత్రులు పనిచేస్తున్నారా అనేటువంటిది మాకు కాదు ప్రజలకు ఉన్నటువంటి అనుమానం. ఎందుకు ఈ మాట చెప్పామంటే ముందస్తు చర్యలు తీసుకోవడంలో శూన్యం. కూటమి ప్రభుత్వానికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, రైతులంటే ఏహ్యభావం అనేటువంటిది మరొకసారి స్పష్టమైంది. దాంతోపాటు ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తే యూరియా కష్టాలు, సిగ్గుపడాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే యూరియా అనేటువంటిది రైతులు ఎంత అవసరమైతే అంత వాడతారు, రైతులేమో అనవసరంగా వాడేటువంటి పరిస్థితి ఉండదు. కానీ రైతులు ఎక్కువ యూరియా వాడుతున్నారనే నెపంతో ఎప్పుడు లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు యూరియా కార్డులు ఇచ్చి వ్యవసాయం మీద రైతుల మీద తనకి ఎంత నిర్లక్ష్యం ఉందనేటువంటిది మరొకసారి తన భావాన్ని, రైతు వ్యతిరేక అనేటువంటి భావాన్ని మరొకసారి చాటు చెప్పుకున్నాడు. విజిలెన్స్ అనేటువంటి విభాగం, ఏసీబీ అనేటువంటి విభాగం ఎవ్వరికి కూడా దగ్గరికి వెళ్ళకూడదు, ఫోన్లలో మాట్లాడకూడదు, వాళ్ళని ఎవ్వరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటిది ఈరోజు వీళ్ళందరూ వెళ్ళి నిద్రలేస్తే వాళ్ళ ఆదేశాల ప్రకారం విజిలెన్స్ రిపోర్టులు తయారవుతున్నాయి. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా. నెల్లూరు జిల్లా దగ్గర నుంచి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు 2 ఆప్షన్స్ ఇస్తున్నాం మీకు. రైతుల దగ్గరికి వెళ్దాం, మీడియాని తీసుకువెళ్దాం, రైతుల సమక్షంలో కూర్చుందాం. గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది, ఈరోజు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఈరోజు మీరు గ్రామాల్లో తిరిగితే రైతులు చెప్తారు. కాబట్టి రైతుల సమక్షంలో ఈ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి ఇరిగేషన్ పనులు ఏ విధంగా రైతులకు ఉపయోగపడ్డాయి, ఈరోజు ఇరిగేషన్ పనుల పేరిట తెలుగుదేశం నాయకులు ఏ విధంగా దొంగ బిల్లులు దోచుకుంటున్నారు అనేటువంటి దాని మీద చర్చకు సిద్ధమా, మీరు సిద్ధపడుతున్నారా అని చెప్పి మీకు సవాల్ విసురుతున్నా. నేను మరలా చెప్తున్నా, సిబిఐ విచారణ చేయిస్తే విజిలెన్స్ అధికారులు ఎంతమంది ఇళ్లకు వెళ్తారో తెలిసిపోతుంది.